నమస్తే, వెల్కమ్ టు ఐ ఫోకస్. కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీజేపీ, జేడీఎస్ పార్టీలు రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆ పొత్తు కొనసాగనుందా లేదా అనే చర్చ మొదలైంది. కర్ణాటకలోని జేడీఎస్ పార్టీలో చీలిక ఏర్పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జేడీఎస్ పార్టీ అధినేత దేవే గౌడ్ నిర్ణయానికి విరుద్ధంగా ఎన్డీఏలో జేడీఎస్ చేరదని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ప్రకటించడం కాస్త జేడీఎస్ లో వర్గ విభేదాలపై చర్చకు తావతీస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఇటీవలే చేరింది. తాజాగా కర్ణాటక జేడీఎస్ రాష్ట్ర చీఫ్ సీఎం ఇబ్రహీం కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏలో జేడీఎస్ చేరదంటూ పార్టీ అధినేత దేవేగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన సెక్యులర్ వర్గమని ప్రకటించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని జేడీఎస్ అధినేత దేవేగౌడకు విజ్ఞప్తి చేశారు. జేడీఎస్ పార్టీ నేతలతో సమావేశమైన ఇబ్రహీం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరబోదని, ఇదే తమ తొలి నిర్ణయమని, ఎన్డీఏ కూటమితో పొత్తుకు అంగీకరించవద్దని అధినేత దేవేగౌడకు విజ్ఞప్తి చేయడం రెండో నిర్ణయమని స్పష్టం చేశారు. బీజేపీ జేడీఎస్ పొత్తు తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో పలువురు జేడీఎస్ నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దేవేగౌడకు తెలియజేస్తాను అని తెలిపారు జేడీఎస్ కర్ణాటక చీఫ్ సీఎం ఇబ్రహీం. జేడీఎస్ అధినేత దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి తన నిర్ణయంతో ఏకీభవించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్న ప్రశ్నపై ఇబ్రహీం బదులిచ్చారు. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని, రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. బీజేపీతో వెళ్లబోమని ఇప్పటికే తేల్చి చెప్పేశామని, ఇంతకంటే చెప్పాల్సింది ఇంకేముంది అని సమాధానమిచ్చారు. ఒకవేళ దేవేగౌడ, కుమారస్వామి బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లయితే వెళ్లనివ్వండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవద్దని దేవేగౌడ, కుమారస్వామి కోరుతున్నామని, అప్పటికీ వాళ్లు బీజేపీతో వెళ్తే మేమేం చేయలేమన్నారు ఇబ్రహీం. జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఇలా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూద్దామని, సమయం వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తానంటూ చెప్పారు. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న ఇబ్రహీం, వారు పేర్లు చెప్పనని, వారందరితో సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ కమిటీ దేవేగౌడకు వివరిస్తుందని తెలపడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త చర్చకు తావిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ, జేడీఎస్లు రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గతంలో కుమారస్వామి సీఎం పీఠం ఎక్కగానే ఓర్వలేకపోయిన బీజేపీ తన రాజకీయం మొదలుపెట్టి చివరకు కుమారస్వామి దిగిపోయేందుకు కారణమైంది. దీంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ, జేడీఎస్లు తక్కువ స్థానాలకే పరిమితమయ్యాయి. అనంతర పరిణామాలతో కాంగ్రెస్కు కామన్ శత్రువులుగా ఉన్న బీజేపీ, జేడీఎస్లు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. జేడీఎస్ కీలక నేత కుమారస్వామి బీజేపీ అగ్రనేతలతో చర్చలు కూడా జరిపి రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కర్ణాటక మాజీ సీఎం బీజేపీ నేత యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కలిసి పొత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే యడియూరప్ప చెప్పిన ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేడీఎస్కు 4 సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ మాత్రం 5 సీట్లు పట్టుబట్టినట్టు సమాచారం. మాండ్య, హసన్, తుమకూరు, చిక్బల్లాపూర్, బెంగళూరు రూరల్ స్థానాలను దేవేగౌడ అడిగారు. అంతకు ముందు పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతే పొత్తు ప్రతిపాదనను దేవేగౌడ బీజేపీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని దేవేగౌడ చెప్పిన నెల రోజుల్లోనే బీజేపీ ముందు జేడీఎస్తో పొత్తు ప్రతిపాదన తీసుకురావడం చర్చనీయాంశమైంది. కర్ణాటకలో లింగాయతులు ఒక్కలిగా జనాభా అధికం.
వీరిని ప్రసన్నం చేసుకున్న పార్టీలకు అధికారం దక్కే అవకాశం ఎక్కువ అని ఓ నమ్మకం కూడా ఉంది. అయితే బీజేపీ, జేడీఎస్లు రెండింటికి వీరి మద్దతు ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ఈ రెండు వర్గాలకు జేడీఎస్ల అభ్యర్థులు ముందు నిలబడ్డారు. కానీ కురుబలు, ముస్లింలు, దళితులు, ఎస్టీల మద్దతుతో కాంగ్రెస్ ఈసారి విజయం సాధించగలిగింది. జేడీఎస్ పార్టీ ప్రభావం దక్షిణ కర్ణాటక ప్రాంతంపైనే ఎక్కువగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్తో ఈ పార్టీ ఇక్కడ దశాబ్దాలుగా వైరం నడిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ కమలదళం ప్రభావం దాదాపుగా శూన్యమే. అయితే 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్లు పొత్తు ఏర్పరచుకుని పోటీ చేశాయి. కానీ ఈ పొత్తు ఫలించలేదు. 28 లోక్సభ సీట్లలో 25 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు జేడీఎస్, బీజేపీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే బీజేపీతో కలిసి వెళ్లేందుకు జేడీఎస్లోని పలువురు నేతలకు ఇష్టం లేకపోవడంతో సరికొత్త వివాదం మొదలైంది. తాజాగా కర్ణాటక జేడీఎస్ చీఫ్ సీఎం ఇబ్రహీం బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు తాము ఒప్పుకోవడం లేదని ప్రకటించడంతో జేడీఎస్లో చీలిక మొదలైందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇబ్రహీం ప్రకటనపై స్పందించిన మాజీ సీఎం కుమారస్వామి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్వతంత్రుడు అని, అతని నిర్ణయం కోసం తాము వేచి ఉంటామని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తీసుకున్న నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇబ్రహీం ఏర్పాటు చేసిన సమావేశంలో దానిపై తన మద్దతుదారులతో చర్చించారు. ఇబ్రహీం తన నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది అని కుమారస్వామి వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకలో జేడీఎస్ పార్టీ పరిస్థితి ఏంటనే చర్చతో పాటు బీజేపీతో జేడీఎస్ పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలోని బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి నిర్ణయం తీసుకోగా వారి నిర్ణయానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు కర్ణాటక జేడీఎస్ చీఫ్ సీఎం ఇబ్రహీం. దీంతో జేడీఎస్ లో చీలిక ఏర్పడిందా అనే చర్చ మొదలైంది.